రోజు మనము ఫార్మా డి కోర్స్ గురించి నేర్చుకుందాం. డి ఫార్మసీకి ఫార్మ్ డి కి డిఫరెన్స్ ఏంటి, ఎలాంటి కెరియర్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ప్యాకేజెస్ ఎలా ఉంటాయి, ఏ యూనివర్సిటీస్ లో చేస్తే బెటర్ గా ఉంటుంది, మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. హలో ఎవ్రీవన్, బైపీసీ స్టూడెంట్స్ కి ఇంటర్మీడియట్ తర్వాత ఎలాంటి కోర్సెస్ ఉంటాయి, ఎలాంటి కోర్సెస్ చేస్తే ఎలాంటి కెరియర్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఇవన్నీ తెలుసుకోవడం కోసం నేను చాలా వీడియోస్ చేస్తున్నాను. ఆల్రెడీ న్యూట్రిషనిస్ట్ అండ్ డయటెటిక్స్ ఈ కోర్స్ మీద ఒక వీడియో చేయడం జరిగింది. బి ఫార్మసీ మీద కూడా ఒక డీటెయిల్డ్ వీడియో చేయడం జరిగింది. మన వేదాంత తెలుగు నీట్ ఛానల్లో ఈ వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి. దానిలో భాగంగా ఈ రోజు మనము ఫార్మా డి కోర్స్ గురించి నేర్చుకుందాం. సో ఫార్మ్ డి కోర్స్ ఏంటి, బి ఫార్మసీకి ఫార్మ్ డికి డిఫరెన్స్ ఏంటి, ఏ కోర్స్ చేస్తే బెటర్, ఫార్మ్ డి చేసిన తర్వాత ఎలాంటి కెరియర్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ప్యాకేజెస్ ఎలా ఉంటాయి, అండ్ ఏ యూనివర్సిటీస్లో చేస్తే బెటర్గా ఉంటుంది, ఈ డీటెయిల్స్ అన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. సో వెల్కమ్ టు వేదాంత తెలుగు నీట్ ఛానల్. నా పేరు రమాదేవి, మీ మాస్టర్ టీచర్ ఫర్ ఫిజిక్స్. సో ఫార్మ్ డి కోర్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేదో చాలా పాతకాలం నాటి కోర్స్ కాదు, ఇది కొంచెం రీసెంట్ టైమ్స్లోనే ఇవాల్యుయేట్ అయిన కోర్స్ అనమాట. దీని నీడ్ ఎందుకు వచ్చింది అంటే, బి ఫార్మసీ అనేది మీ అందరికీ తెలుసు, ఇది క్లినికల్ అండ్ ఫార్మసీకి సంబంధించిందే, కానీ ఫార్మసీ గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంది బి ఫార్మసీ. సో ఫార్మసీ అన్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ షుడ్ బి అ కనెక్షన్. అంటే యాజ్ ద థింగ్స్ ఆర్ ఇవాల్యుయేటింగ్, మెడిసిన్ ఫార్మసీ అనేది ఎలా పనిచేస్తుంది రకరకాల సిచ్యువేషన్స్లో, బికాజ్ రోజు రోజుకి కొత్త కొత్త డిసీజెస్ కొత్త కొత్తవన్నీ వస్తున్నాయి. సో ఇలాంటివి వచ్చేటప్పుడు ఆ మెడిసిన్ అనేది ఒక హ్యూమన్ బాడీకి ఎలా పనిచేస్తుంది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా అనాలిసిస్ చేయడానికి ఒక స్టడీ అవసరము అని అనిపించి ఈ ఫార్మ్ డి అనేది పుట్టుకొచ్చింది అనమాట. సో ఫార్మ్ డి అనేది ఫార్మ్ డి చేసిన వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డాక్టర్స్ అని పెట్టుకోవచ్చు మీ పేరు ముందు. సో డాక్టర్ అనే పేరు కావాలి అనుకుంటే, ఎలా ఎంబీబీఎస్ లేదు చేయలేదు డ్యూ టు వేరియస్ రీజన్స్, అలాంటి వాళ్ళు ఫార్మ్ డిని ఖచ్చితంగా మీరు ప్రిఫర్ చేయొచ్చు. సో ఫార్మా డి అనేది ఒక డాక్టరేట్ కోర్స్ అనమాట. సో డాక్టర్ ఆఫ్ ఫార్మసీ, ఫార్మా డి ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ డాక్టర్ ఆఫ్ ఫార్మసీ, ప్రొఫెషనల్ డాక్టోరియల్ డిగ్రీ ఇన్ ఫార్మసీ. సో ఫార్మసీలో ప్రొఫెషనల్ డాక్టోరియల్ డిగ్రీ అనమాట. సో చాలా బాగుంటుంది కోర్సు. ఇట్ కంబైన్స్ క్లినికల్ ఫార్మసీ, ఫార్మసీ ప్రాక్టీస్ అండ్ పేషెంట్ కేర్. యాజ్ ఐ టోల్డ్ యూ, బి ఫార్మసీ ద్వారా ఫార్మసీ గురించి, మెడిసిన్ గురించి, దాని కంపోజిషన్స్ లేదా అటువైపు రీసెర్చ్ ఉంటుంది, కానీ ఆ ఫార్మసీని క్లినికల్ అండ్ పేషెంట్స్ వీళ్ళతో కంబైన్డ్ చేసే కోర్స్ అనమాట ఇది. సో ఇందులో ఇట్ కంబైన్స్ క్లినికల్ ఫార్మసీ, ఫార్మసీ ప్రాక్టీస్ అండ్ పేషెంట్ కేర్. డాక్టర్ ఆఫ్ ఫార్మసీ చేసిన వాళ్ళు హాస్పిటల్స్లో వీళ్ళు కూడా రౌండ్స్కి వెళ్తారు, వీళ్ళు కూడా పేషెంట్స్తో మాట్లాడతారు, మెడిసిన్ గురించి, అది వాళ్ళ డిసీజ్కి ఎలా పనిచేస్తుంది, ఇవన్నీ చాలా రీసెర్చ్ చేస్తారనమాట వీళ్ళు. సో ఫార్మ్ డి కోర్స్ వచ్చేసి డ్యూరేషన్ 6 years ఉంటుంది. అయితే ఫార్మ్ డి కోర్స్ గురించి చెప్పాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్ 12th చేసిన తర్వాత మీరు ఫార్మ్ డి కోర్స్కి వెళ్ళొచ్చు. అలా కాకుండా బి ఫార్మసీ చేసిన వాళ్ళు కూడా ఆ 4 years కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మీరు కావాలనుకుంటే ఫార్మ్ డిలోకి రావచ్చు. ఒకవేళ మీరు క్లాస్ 12 తర్వాత జాయిన్ అయితే కనుక ఆ కోర్సు డ్యూరేషన్ 6 years ఉంటుంది. 5 years అకాడమిక్స్ ప్లస్ 1 year క్లినికల్ ఇంటర్న్షిప్ ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా 6 years మీరు లాక్ అయిపోతారు. 6 years కంపల్సరీగా చదవాలి, అప్పుడే మీకు ఈ డిగ్రీ వస్తుంది. సో క్లాస్ 12 చదివిన వాళ్ళు, మీరు బైపీసీ స్టూడెంట్ అయినా సరే, ఎంపీసీ స్టూడెంట్ అయినా కూడా ఫార్మ్ డి కోర్స్ అనేది చేయొచ్చు. సో మీరు మినిమం పాస్ పర్సంటేజ్ ఆఫ్ ఒక 50 to 60% ఉంటే సరిపోతుంది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో. అలా కాకుండా మీరు బి ఫార్మసీ చేశారు, తర్వాత మీకు ఫార్మ్ డిలో ఇంట్రెస్ట్ ఉంది, ఫార్మ్ డిలో చెయ్యాలి అనుకుంటే కనుక ఫార్మ్ డి పోస్ట్ బ్యాచిలరేట్ కోర్స్ ఉంటుంది. ఇది 3 years అడ్వాన్స్డ్ కోర్స్ ఫర్ బి ఫార్మ్ డిగ్రీ గ్రాడ్యుయేట్స్. సో 3 yearsలో 2 years మీరు అకాడమిక్స్ చదువుతారు, 1 year క్లినికల్ ఇంటర్న్షిప్ ఉంటుంది. సో ఈవెన్ బి ఫార్మసీ తర్వాత కూడా మీరు కావాలనుకుంటే ఈ ఫార్మ్ డి కోర్స్ అనేది చేయొచ్చు అనమాట. సో అడ్మిషన్ ఎలా జరుగుతుంది ఫార్మ్ డి కోర్స్లోకి? మీరు ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ అయితే కనుక ఏపీ ఎబ్సెట్ లేదా తెలంగాణ ఎబ్సెట్ ద్వారా కౌన్సిలింగ్ జరుగుతుంది కదా. మీరు ఫస్ట్ ఏపీ ఎబ్సెట్ లేదా తెలంగాణ ఎబ్సెట్ రాసి ఒక మంచి ర్యాంక్ తెచ్చుకున్న తర్వాత మనకి ఆన్లైన్లో కౌన్సిలింగ్ జరుగుతుంది. ఆ కౌన్సిలింగ్ ద్వారా మీకు ఫార్మ్ డిలో మీకు సీట్ అనేది వస్తుంది. బి ఫార్మసీ కూడా మేజర్లీ బేస్డ్ ఆన్ క్లాస్ 12 కోర్సు. మీకు కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ అయితే మీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మార్క్స్ మీద బేస్ చేసుకుని కూడా ఇస్తాయి. కేసెట్, జీపీఏటీ, నీట్ ఇలాంటి వాటి స్కోర్స్ మీద బేస్ చేసుకుని కూడా
చాలా యూనివర్సిటీస్ మీకు అడ్మిషన్ అనేవి ఇస్తాయన్నమాట. సో టాప్ కాలేజెస్ వచ్చేటప్పటికి జిప్మర్ పుదుచేరి, కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ, బనారస్ హిందూ యూనివర్సిటీ, ఇవన్నీ టాప్. బట్ ఇందులోనే చెయ్యాలి అనే రూల్ లేదు, నేను ఇక్కడ టాప్ మాత్రమే పెట్టాను. ఇంకా మనం డీటెయిల్స్లోకి వెళ్దాం, ఇంకా ఏ యూనివర్సిటీస్ ఉన్నాయి నేను మీకు మళ్ళీ చెప్తాను. సో కరిక్యులం ఫోకస్, ఇట్ కవర్స్ సబ్జెక్ట్స్ లైక్ ఫార్మస్యూటిక్స్, హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ, ఫార్మస్యూటికల్, ఇనార్గానిక్ కెమిస్ట్రీ ఎట్సెట్రా. సో మొత్తానికి ఇది కంప్లీట్గా మెడిసిన్ హ్యూమన్ బాడీ రిలేషన్ అనమాట. మెడిసిన్ హ్యూమన్ బాడీస్ మీద ఎలా పనిచేస్తుంది, ఈ ప్రాపర్ అనాలిసిస్ అనేది ఈ కోర్సులో జరుగుతుందన్నమాట. సో ఫీ స్ట్రక్చర్ వచ్చేటప్పటికి ఇది కేవలం అప్రాక్సిమేట్ ఫీ స్ట్రక్చర్ మాత్రమే. సో గవర్నమెంట్ కాలేజెస్లో 40K to 90K పర్ ఇయర్ అవుతుంది. ప్రైవేట్ కాలేజెస్లో అయితే 1 lakh నుంచి 3,50,000 వరకు పర్ ఇయర్ అవుతుంది అనమాట. సో 6 years కోర్స్ డ్యూరేషన్ కాబట్టి దాన్ని బట్టి మీరు అంచనా వేసుకోవచ్చు. జాబ్ ప్రొఫైల్స్, ఎలాంటి చోట నాకు జాబ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. క్లినికల్ ఫార్మసిస్ట్, ఐసీయూ ఫార్మసిస్ట్, రీసెర్చ్ సైంటిస్ట్, ఇది ది బెస్ట్ పార్ట్ అనమాట. సో మీరు ఫారిన్ కంట్రీస్కి కనుక వెళ్తే ఫార్మడీ కోర్స్ చేసిన వాళ్ళకి ఫారిన్ కంట్రీస్లో చాలా రికగ్నిషన్ ఉంటుంది. రీసెర్చ్కి కనుక మీరు ఫారిన్ కంట్రీస్కి వెళ్తే పేమెంట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో రెగ్యులేటరీ అఫైర్స్ మేనేజర్, క్వాలిటీ అష్యూరెన్స్ మేనేజర్, QA, ఇది ఒక మంచి పొజిషన్ ఆఫ్ జాబ్. ఇక్కడ కూడా మీకు మంచి అవకాశాలు ఉంటాయి. మెడికల్ రైటర్ ఎట్సెట్రా. ఇప్పుడు మెడికల్ రైటర్కి కూడా కొంచెం బాగానే డిమాండ్ ఉంది, కాకపోతే అంత హై పేయింగ్ సాలరీ కాకపోయినా డిమాండ్ అయితే మెడికల్ రైటర్కి ఉందన్నమాట. ఇవి కాకుండా గవర్నమెంట్ పోస్టులు, మీరు డ్రగ్ ఆఫీసర్గా కానీ ఇంకా గవర్నమెంట్ పోస్టులు ఏమైనా ఉంటే అక్కడ కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. సాలరీ రేంజ్ బిగినింగ్ స్టార్టింగ్ మనకి 3 lakhs నుంచి స్టార్ట్ అయినా కూడా మీ ఎక్స్పీరియన్స్ని బట్టి, మీ స్కిల్ డెవలప్మెంట్ని బట్టి, మీ ఇంట్రెస్ట్, మీ డెడికేషన్ ఆఫ్ వర్క్ని బట్టి మీరు 10 lakh, 12 lakh కూడా 15 lakhs వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట. సో టాప్ రిక్రూటర్స్, ఎస్, హాస్పిటల్స్ లైక్ అపోలో దగ్గర నుంచి కూడా మీకు మెడిసిన్ తయారు చేసే కంపెనీస్, ప్రైవేట్ హాస్పిటల్స్, ఇలా చాలా చోట్ల పొజిషన్ ఉంటుంది. మంచి మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో లూపిన్, సిప్లా, పెరామెల్, సన్ ఫార్మస్యూటికల్స్, అరబిందో ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, సో ఇలాగా జైడస్, ఇలా ఇవి కాకుండా మీకు ప్రైవేట్ హాస్పిటల్స్ ఉంటాయి కదా మనకి, ఈ మెడికేర్ అని, అపోలో హాస్పిటల్స్ అని, ఇక్కడ కూడా మీకు మంచి మంచి జాబ్ పొజిషన్స్ అయితే ఉంటాయి. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఆల్రెడీ చెప్పాను కదా, మీరు క్లాస్ 12 తర్వాత ఫార్మ్ డి కోర్స్ జాయిన్ అవ్వాలి అంటే మీ ఇంటర్మీడియట్, మీరు బైపీసీ చదివినా ఎంపీసీ చదివినా కూడా మీ ఇంటర్మీడియట్లో మినిమం 50 to 60% మార్క్స్ అనేవి మీకు ఉండాలి. అండ్ ఏపీ తెలంగాణలో మీకు సీట్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు ఏపీ ఎబ్సెట్ లేదా తెలంగాణ ఎబ్సెట్ క్వాలిఫై అయ్యి మంచి ర్యాంక్ సంపాదించుకుని ఉండాలి. ఓకే, సో వాటికి కట్ ఆఫ్స్ ఉంటాయి, దాని ప్రకారం మీకు కౌన్సిలింగ్ జరుగుతుంది. కౌన్సిలింగ్ ద్వారా మీకు కాలేజెస్లో ఇస్తారు. అయితే ఏపీ అండ్ తెలంగాణలో నేను కొన్ని కాలేజెస్ మాత్రమే ఇక్కడ లిస్ట్ పెట్టాను. మిగతా కాలేజెస్ అన్నీ కూడా ఒక PDF తయారు చేసి మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెట్టించడానికి ప్రయత్నం చేస్తాను. బట్ ఆ PDF మీకు అవసరం లేదు, బికాజ్ కౌన్సిలింగ్ అన్న తర్వాత మీరు ఆన్లైన్ కౌన్సిలింగ్లో చూసుకుంటే ఏపీ ఎబ్సెట్ అయినా తెలంగాణ ఎబ్సెట్ అయినా ఏ కాలేజెస్ పార్టిసిపేట్ చేస్తాయి అనేది మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఓకే, సో యూజువల్గా ఏపీ ఎబ్సెట్ అండ్ తెలంగాణ ఎబ్సెట్లో బీ ఫార్మసీ అండ్ ఫార్మ్ డి కౌన్సిలింగ్ వచ్చేటప్పటికి సెప్టెంబర్ ఎండ్ లేదా అక్టోబర్ 1st వీక్ వరకు టైం పడుతుంది. ఆ టైంలో మీకు ఇవన్నీ రిలీజ్ చేస్తారనమాట. సో అడ్మిషన్ కావాలి అంటే కనుక చెప్పాను కదా, ఏపీ ఎబ్సెట్ అండ్ తెలంగాణ ఎబ్సెట్ ఖచ్చితంగా మీరు క్వాలిఫై అయ్యి ఉండాలి. నీట్ స్కోరు, కేసెట్ స్కోరు, వీటిని కూడా కొన్ని ప్రైవేట్ కాలేజెస్ కన్సిడర్ చేస్తారు. కొన్ని ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళ ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారు. సో ఫస్ట్ మీరు అప్లికేషన్ కౌన్సిలింగ్కి అప్లై చేసుకుంటారు, రిజిస్టర్ చేసుకుంటారు, ఆన్లైన్లో కౌన్సిలింగ్ జరుగుతుంది, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత ఫీజు పే చేసి కాలేజ్లో జాయిన్ అయిపోతారు. ఓకే, సో నేషనల్ లెవెల్లో నాకు బెస్ట్ కాలేజెస్ కావాలి అనుకుంటే, సో న్యూఢిల్లీలో అంటే మన నేషనల్ లెవెల్లో కావాలి అనుకుంటే బెస్ట్ కాలేజెస్ రైట్ ఫ్రమ్ జామియా హమ్దర్ద్ నుంచి బిట్స్ పిలానీ, JSS కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఊటీ, JSS కాలేజ్ ఆఫ్ ఫార్మసీ మైసూర్, ICT ముంబై. సో ఇక్కడ కనిపించేవన్నీ కూడా NIRF ర్యాంకింగ్ టాప్లో ఉన్నవన్నమాట. ఇవన్నీ ప్రైవేట్ యూనివర్సిటీస్ కాబట్టి మీకు వాటి ఎంట్రన్స్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. సో మీరు వాటి వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మన ఏపీ అండ్ తెలంగాణకు వచ్చేటప్పటికి శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, ఇది ఎక్కడమ్మా, ఇది మనకి తిరుపతి.
ఆంధ్ర యూనివర్సిటీ రైట్ ఫ్రమ్ విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ దగ్గర నుంచి శ్రీ వెంకటేశ్వర, ఆదిత్య ఫార్మసీ, ఆదర్శ కాలేజ్, సిద్ధార్థ కాలేజ్, ఇలా బోలెడన్ని కాలేజెస్ ఉంటాయి. వీటన్నిటిలో కూడా బీ ఫార్మసీ, ఫార్మ్-డి రెండు ఉంటాయి. మీరు ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. సో ఇవి తెలంగాణకు సంబంధించి నేను ఇక్కడ కొన్ని కాలేజెసే పెట్టడం జరిగింది. మిగతా లిస్ట్ ఆఫ్ కాలేజెస్ మనకి ఎబ్సెట్ కౌన్సిలింగ్ ద్వారా వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా పార్టిసిపేటింగ్ కాలేజెస్ అన్ని తెలుస్తాయి. ఇవి కాకుండా ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా ఉంటాయి కాబట్టి వీటన్నిటికి సంబంధించిన లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ నేను మీకు పీడిఎఫ్ ఫార్మాట్లో ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, కావాల్సిన వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫార్మ్-డి కోర్స్. ఫార్మ్-డి కోర్స్ అనేది చాలా విలువైనది. మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉండి, ప్యాషన్ ఉండి దీని మీద రీసెర్చ్ కూడా చాలా మంచి అవకాశాలు ఉంటాయి. లేదు అంటే మీరు స్పెషలైజేషన్లు చేయొచ్చు, దీంట్లో టీచింగ్ సైడ్ కూడా వెళ్ళొచ్చు, క్వాలిటీ అనాలిసిస్ సైడ్ వెళ్ళొచ్చు. సో చాలా మంచి అవకాశాలు ఉంటాయి. బట్ ఎప్పుడు కూడా స్కిల్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఆ 6 years కూడా మీరు మీ స్కిల్ డెవలప్మెంట్ని బాగా కాన్సన్ట్రేట్ చేసి దానితో పాటు కొద్దిగా కమ్యూనికేషన్ స్కిల్స్, అలాగే కొద్దిగా బిజినెస్ టాక్టిక్స్ లాంటివి ఏమైనా నేర్చుకుంటే ఏ కోర్స్ అయినా కూడా చాలా అద్భుతమైన కెరియర్ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి. సో నెక్స్ట్ ఇంకేం కోర్స్ కావాలి డీటెయిల్స్ యూ కెన్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. బాయ్, టేక్ కేర్.